పిల్లలకి స్కూల్ లంచ్ బాక్స్‌లో ఏం పెట్టాలి అని ఆలోచిస్తున్నప్పుడు సింపుల్‌గా ఈ రెసిపీ చేసి వాళ్ళకి ఇచ్చేసేయండి. చాలా ఇష్టంగా తింటారు. దీన్ని కొత్తిమీర, పచ్చిమిర్చి పలావ్ అంటారు. దానికి కావాల్సింది ఫస్ట్ రైస్ నానబెట్టుకోవాలి. ఒక 2 గ్లాసెస్. దాని తర్వాత సోయా చంక్స్ నానబెట్టుకోవాలి. తర్వాత షాజీరా, ఇలాచీ, లవంగా, బగారా ఆకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. దాని తర్వాత ఆయిల్‌లో కొంచెము ఉల్లిగడ్డ, ఈ మసాలా దినుసులు వేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని బాగా కలుపుకున్నాక మళ్ళీ కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, పెరుగు, నిమ్మకాయ రసం వేసి దాన్ని మిక్సీకి వేయాలి. ఆ మిక్సీలో వేసిన పేస్ట్‌ని కూడా తీసేసి దీంట్లో ఆయిల్‌లో వేసేయాలి. కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. పిల్లలు ఇష్టంగా తింటారు. సో, ఇది బాగా మిక్స్ అయ్యాక దాంట్లో మనం కొంచెం ఈ సోయా చంక్స్ ఏవైతే నానబెట్టి పెట్టుకున్నామో అవి కూడా మిక్సీకి వేసేసి అది కూడా ఆయిల్‌లో వేసి మళ్ళీ కొంచెము కొత్తిమీర, మళ్ళీ పచ్చిమిర్చి యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేసేయండి. దాని తర్వాత మనం పక్కన నానబెట్టుకున్న రైస్ ఉంటది కదా! అది కూడా ఇప్పుడు దీంట్లో వేసేసి బాగా కలియబెట్టేసిన తర్వాత దాన్ని బాగా గట్టిగా మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రావాలి. ఆ 2 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి మళ్ళీ ఒక పైన ఇలా కొంచెం మొత్తం కలిపేసేసి దాన్ని పిల్లలకి బాక్స్‌లో పెట్టేస్తే చాలా ఇష్టంగా తింటారు. దీనికి కాంబినేషన్ మీరు పెరుగైనా ఇవ్వచ్చు లేదా రైతా చేసైనా ఇవ్వచ్చు. దీన్ని కొత్తిమీర, పచ్చిమిర్చి పలావ్ అంటారండి.